శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 4వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ, మరి ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఒకసారి పరిశీలించినప్పుడు వృషభ రాశిలో కుజ గురులు, కర్కాటక రాశిలో చంద్ర రవి, సింహరాశిలో బుధ శుక్రుడు, కన్యలో కేతువు, మీనంలో రాహు, మామూలుగానే కుంభంలో శని వక్ర గమనంలో ఉండడం జరిగింది. సో ఈ వారం యొక్క గ్రహాల ప్రత్యేకత ఏంటంటే, వృషభ రాశిలో మిత్రగ్రహాలైనటువంటి కుజగురుల సంచారం ఒక విధంగా మంచి యోగం. అలాగే కర్కాటకంలో కూడా మిత్రగ్రహాలైనటువంటి రవిచంద్రులు, కన్యలో బుధ శుక్రులు కూడా మిత్రగ్రహాలు అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే కేతువు కన్యరాశిలో ఒక విధంగా శత్రుస్థానంగా భావించాలి. రాహువుకి ఒక విధంగా శత్రుస్థానం అవుతుంది మీనరాశి. మరి శని వక్రగమనం పొందడం అన్నది కుంభరాశిలో అత్యంత బలవంతుడై ఉండడం వల్ల ఇది కొంతవరకు పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కుజ గురుల కలయిక వల్ల వాళ్ళకి వ్యక్తిగతంగా అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ గురు కుజుల కలయిక భూముల యొక్క విలువ పెరగడం వల్ల వారి యొక్క వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. మరి కర్కాటక రాశిలో రవిచంద్రుల కలయిక వల్ల ఏంటంటే, మరి పాడి పరిశ్రమ, అలాగే ఫార్మాకి సంబంధించినటువంటి మెడిసిన్స్, హాస్పిటల్స్ ఇవి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. బుధ శుక్రుల కలయిక ముఖ్యంగా విద్యా సంస్థల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఇది ఒక చక్కని అవకాశం, ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. కేతు ప్రభావం వల్ల ఏంటంటే, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాగే ఈ గ్రహస్థితి వల్ల ఏదో ఒక అంటువ్యాధులు లాంటివో, చిన్న చిన్న తరుణ వ్యాధులు లాంటివి వ్యాపించడం వల్ల ఎక్కువగా మరి ఒక విధంగా ప్రజలకి ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదురవ్వడం, దీనివల్ల హాస్పిటల్కి అయితే ఆదాయం బాగుంటుంది కానీ ప్రజలకంత అనుకూల స్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఎంత కష్టపడితే అంత ధనం సంపాదించే యోగం ఈ రాశిలో మరి ఈ వారం మనకి గోచరిస్తుంది. మరి ఈ వారంలో స్త్రీలకు చాలా లాభసాటిగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడు బుధగ్రహంతో కలిసి, అంటే బుధుడు శుక్రుడు మిత్రులు, అలాగే మరొక మిత్రగ్రహం అయినటువంటి శని భగవాన్తో చూడటం వల్ల ఇది చాలా వరకు స్త్రీలకు అనుకూలించే అవకాశం. అలాగే కొన్ని లగ్నాల వారికి మరి ఒక విధంగా ధనయోగం, అలాగే రాజయోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి ఈ వారం అదనపు బాధ్యతలు కొన్ని రావడం జరుగుతుంది. గతంలో మీరు పూర్తిగా సమస్య నుంచి బయటపడిపోయాం అనుకున్నది తిరిగి మళ్ళా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. వృత్తిలో కూడా మీకు ఎంత ఆదాయం వచ్చినా అది మీ ఖర్చులకి సరిపోకపోవడం వల్ల చాలా వరకు బర్డెన్గా మారే అవకాశం ఉన్నది. చాలా వరకు మీ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకొని మీ దగ్గర బంధువులే మిమ్మల్ని విమర్శించే అవకాశం ఉన్నది. మీరు ఎవరితో కలిసి ఏదైనా వ్యాపారం కానీ వృత్తి కానీ చేస్తూ ఉంటారో వారే మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. చాలా వరకు మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీ వరకు నిజాయితీగా వెళ్తున్నారు కానీ అవతల వారు అంత నిజాయితీ పరులు కాకపోవడం వల్ల కంపల్సరిగా మీరు ఏదో విధంగా వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి
చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే శత్రుత్వాలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలతో శత్రుత్వం పెట్టుకోవడం వల్ల కూడా కొంత అంటే మీరు శత్రుత్వం పెట్టుకోరు, అవతల వారు మిమ్మల్ని శత్రువుగా భావించి అపార్థం చేసుకునే అవకాశం కనబడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారంలో ఇతరుల విషయాలు జోక్యం చేసుకుండా ఉంటే మంచిది. మంచి అయినా సరే, వారు చెడు చేస్తున్నా సరే వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇవ్వకుండా మీ దారిలో మీరు ముందుకు వెళ్ళండి. గురువు 3వ స్థానంలో ఉండడం మీ వరకు ఒక మంచి సలహాదారుడి వల్ల, ఒక మంచి గురువు వల్ల మీకు కొంతవరకు మంచి మార్గం కనబడుతుంది. అలాగే మీ ప్రయత్నంలో మీకు భగవంతుడి సహకారం తప్పగా ఉంటుంది తప్ప మీ జీవితంలో మీరు ఎప్పుడైనా ఎవరినైనా నమ్మాలి అంటే కేవలం భగవంతుని మాత్రమే నమ్మండి. అంతే తప్ప వాళ్ళు వీళ్ళు మీకు ఏదో ఒకటి చేస్తారని మాత్రం జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకునే అవకాశం లేదు. కాబట్టి ఎందుకంటే మీ మీనరాశి వారు ఒకరికి సహాయపడటమే తప్ప వేరే వారి నుంచి సహాయం వస్తుంది అన్నమాట ఇంచుమించుగా 0. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం మీ యొక్క ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా ఎటువంటి ఫైనాన్స్ కమిట్మెంటు లేకుండా చాలా వరకు ఆర్థిక విషయాల్లో ఫ్రీగా ఉండే ప్రయత్నం చేయండి. రాను రాను మీ యొక్క ఫైనాన్స్ పొజిషన్ ఇంకా 0 స్థాయికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థిక పరంగా పెద్ద బడ్జెట్స్ ఏమీ పెట్టుకోవద్దు. చాలా వరకు మీ ఆదాయానికి తగ్గట్టుగానే ఫైనాన్స్ ప్లాన్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వారం ఆదివారం అమావాస్యతో ప్రారంభమైంది. ఇంకా సోమవారం నుంచి మీకు శ్రావణ మాసం ఆరంభమవుతుంది. మరి ఏ రాశి వారైనా ఈ శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం అన్నది ఇంపార్టెంట్ విషయం. అయితే ఏంటంటే అందరికీ సులువుగా ఉండే రెమెడీ ఏంటంటే ప్రస్తుతం మీరు ఒక మంచి రోజు అంటే మీకు అనుకూలమైనటువంటి తారాబలం ఉన్న రోజు ఇవి అన్ని పూజా స్టోర్లో దొరుకుతున్నాయి. లక్ష్మీ గవ్వలు అని ఉంటాయి, తెల్లగా ఉంటాయి లక్ష్మీ గవ్వలు, చిన్న సైజు ఒక 11 తీసుకోండి. లేదా అవి దొరకని పక్షంలో గోమతి చక్రాలన్నీ ఉంటాయి, అవి కూడా సముద్రంలో దొరుకుతాయి. కాబట్టి అవైనా సరే 11 తీసుకోండి. ఈ 11 గోమతి చక్రాలు కానీ గవ్వలు కానీ ఒక ప్లాస్టిక్ కవర్లో శుభ్రంగా కడిగి అందులో వేసి మీరు పూజా మందిరంలో కానీ, మీరు ధనం దాచుకునే బీరువాలో కానీ, లేదంటే మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు విజయ అవకాశాలు, ధనం బాగా వచ్చి ఆర్థికపరమైన చికాకులు తొలగే అవకాశం ఉంది. సో ఈ రెమెడీ మీరు ఎంత నమ్మకంగా చేస్తే అంత మంచిది. కొన్ని సందర్భాల్లో ఈ గోమతి చక్రాలతో శివాలయంకి దర్శించుకొని ఆ శివునికి ఈ 11 చక్రాలతో అంటే మామూలుగా అభిషేకంతో పాటు ఈ రుద్రాక్ష ఎలాగైతే శివుడికి అభిషేకం చేస్తారో ఈ గోమతి చక్రాలతో కూడా మీరు అభిషేకం చేయడం వల్ల కూడా ఫలితం వస్తుంది. కానీ అంత పెద్ద రెమెడీ అక్కర్లేదు. కేవలం 11 చక్రాలు మీ యొక్క నివాస స్థలం కానీ, షాప్లో కానీ, క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే చాలా వరకు ఈ శ్రావణ మాసం రాబోయే రోజుల్లో కూడా మీకు ఆర్థిక పరంగా అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.